మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా పెళ్లి వేడుకలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పెళ్లికి సంబంధించిన హడావుడి కనిపించింది. కానీ సడన్గా ఆ ఫోటోలన్నీ కూడా మాయమయ్యాయి. స్మృతి మంధానా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలేం జరుగుతుందో అర్థం కాక అభిమానులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పెళ్లి వేడుక జరగటానికి సరిగ్గా ముందు స్మృతి మంధానా తండ్రికి గుండెపోటు వచ్చినట్టుగా సమాచారం ఉంది. ఆ వెంటనే కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారట. ఒకేసారి ఇద్దరూ ఆసుపత్రి పాల్గొవడంతో పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆదివారం జరగాల్సిన వివాహానికి కొన్ని గంటల ముందే పెళ్లి ఆగిపోయింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ స్మృతి మంధానా అకౌంట్లో పెళ్లి సందడి వీడియోలు కూడా కనపడటంలా. నిన్నటి వరకు సోషల్ మీడియాలో పెళ్లి బాజాలు, వాటికి సంబంధించిన వీడియోలు, ఫ్రెండ్స్తో ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి. సంగీత హల్దీ అంటూ ఫుల్ హడావుడి నడిచింది మొన్న 2 రోజులు. అవేమి ఇప్పుడు ఆ అకౌంట్లో కనిపించట్లా. ఆమె బెస్ట్ ఫ్రెండ్ జెమిమా రోడ్రిగ్స్ అకౌంట్లో కూడా ఆ సందడి ఎక్కడా లేదు. అసలు సడన్గా ఏమైంది, ఎందుకు డిలీట్ చేశారు? ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే నడుస్తోంది. స్మృతి మంధానా అభిమానులు అందరూ కూడా దీని గురించే చర్చిస్తున్నారు. ఉన్నట్టుండి ఆ వీడియోలను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. తండ్రికి అనారోగ్యం కారణంతో పెళ్లి వాయిదా పడినా ఇలా సడన్గా వీడియోలన్నీ కూడా ఎందుకు డిలీట్ చేశారు అనేది ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అసలు లోపల ఏం జరుగుతుంది, పెళ్ళి అసలు వాయిదా పడటానికి రీజన్ ఏంటి, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా, ఇది ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఆమెకు కాబోయే భర్త అకౌంట్లో మాత్రం ఇప్పటికీ ఆ వీడియోస్ కనిపిస్తూనే ఉన్నాయి. దీనిపై అటు స్మృతి క్లారిటీ ఇస్తే తప్ప ఈ సస్పెన్స్ వీడియోలా లేదు అని చెప్పి అభిమానులు చర్చించుకుంటూ ఉన్నారు. మీరు స్క్రీన్లో కూడా చూస్తూ ఉన్నారు. అతను కాబోయే భర్తతో దిగినటువంటి ఫోటోలు, అలాగే తండ్రితో ఉన్నటువంటి ఫోటోలు, ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. అలాగే హల్దీ ఫంక్షన్లో ఫ్రెండ్స్తో, వాళ్ళ ఇతర బంధువులతో చాలా సంతోషంగా సరదాగా గడిపినటువంటి ఫోటోలు, వీడియోలు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. ఇక పెళ్ళికి చాలామంది బాలీవుడ్ నుంచి కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, అందరూ కూడా ఆ పెళ్ళికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు అని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పెళ్లి వాయిదా పట్టడంతో స్మృతి మంధానా ఫ్యాన్స్ ఒక్కసారిగా నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. తండ్రికి ఆరోగ్యం బాగాలేదు అని ఎప్పుడైతే ఈ సమాచారం వచ్చిందో, సమాచారం అనగానే ఒక్కసారిగా కొంత కలవరపాటుకు గురయ్యారు అందరూ కూడా. తండ్రి ఆరోగ్యం వెంటనే కుదుట పడాలి, ఆయన ఆరోగ్యంతో మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ఇంకొక మంచి ముహూర్తం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలని కూడా అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అకౌంట్స్లో, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టుకున్నటువంటి సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా తీసివేయడంతో అభిమానులు మరింత నిరుత్సాహానికి గురయ్యారు. కొంత కన్ఫ్యూజ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. స్మృతి మంధానా ఇంతవరకు కూడా అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. పలానా కారణం, లేదంటే మళ్ళీ ఇది దీనివల్ల పోస్ట్పోన్ అయింది, మళ్ళీ ఒక మంచి ముహూర్తంలో ఇది జరుగుతుందని కూడా ఎక్కడ చెప్పని అయితే పరిస్థితి అయితే ఉంది. అభిమానులు ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది. తండ్రికి సంబంధించి ఆరోగ్యం వల్లనే పెళ్ళి తాత్కాలికంగా వాయిదా పడిందని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే అతి త్వరలోనే, అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఈ వేడుక ఆనందోత్సాహాల మధ్య వాళ్ళ తండ్రి కావచ్చు, మిగతా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ సెలబ్రేషన్ మూమెంట్కి సంబంధించి ఒక కొత్త డేట్ అనౌన్స్ చేయాలి, అతి త్వరగా అనౌన్స్ చేయాలని చెప్పి అభిమానులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఆ డేట్ రావాలని కూడా మనం కూడా కోరుకుందాం.